నేను 2024 ఎన్నికల్లో ఈ ఓటర్ టర్నౌట్కి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి చాలా గందరగోళం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో ముఖ్యంగా ఏపీలో జరిగింది అని చెప్పి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు, ఇంకా చాలామంది మాట్లాడారు. ఆ తర్వాత అది ఏపీకి కూడా వర్తింపజేసి మాట్లాడారు. ఎందుకంటే ఏపీలో దేశం మొత్తం కంటే ఎక్కువ తేడా వచ్చింది పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి అనేటువంటి విమర్శ. ఎంత తేడా వచ్చిందంటే 12.5% పర్సెంటేజ్ అన్నారు. చాలా పెద్ద విమర్శ అది. 49 లక్షల ఓట్లు అదనంగా చేర్చారు, స్పైక్ చేశారు, డంప్ చేశారు అనే పదాలు వాడారు ఆ విఎఫ్టి రిపోర్ట్లో. 236 పేజీల రిపోర్టు. ఆ రిపోర్ట్ అంతా చదివి నేను దాని మీద వీడియో చేశాను. అది చూసిన వాళ్ళు చాలామంది ఏమిటంటే అందులో కొంతమంది వాళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ఏమైనా లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని ట్రై చేశాను కానీ నాకేమీ కనిపించలేదండి అది. బట్ స్టిల్ ఐ థాట్ లెట్ మీ అడ్రస్ సమ్ ఆఫ్ దెమ్. కొన్ని పనికిమాలిన కామెంట్స్ ఉంటాయి. నీది ఒక డిబేటా, మీరు రాంగ్గా చెప్తున్నారు అని ఒక ఆయన రాశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో కింద. అంటే నేను ఆ వీడియోని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆధారంగా చేసుకొని చేశాను. అంటే దానికి ఒక కాంటెక్స్ట్ ఉండాలి కాబట్టి ఆ సందర్భం ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నాడు దీని గురించి. ఈ రిపోర్ట్ ఆయన చదివాడా లేదా అనేటువంటి ప్రశ్నతో ప్రారంభించి అందులో ఉన్న వివరాలు చెప్పాను. సో ఈయన నీది ఒక డిబేటా అని అన్నాడు. డిబేట్ కాదనుకోండి, అందులో ఉన్న పాయింట్స్ ఏంటి, ఏ పాయింట్ నేను చెప్పింది అబద్ధం, నాట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అనేది వివరించాలి. లేదు ఏ విధంగా 49 లక్షల ఓట్లు అదనంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి మొన్న 2024 ఎన్నికల్లో అనే చెప్పాలి. అటువంటిది ఏమీ లేకుండా ఇట్లాంటి చెత్త కామెంట్లు చేస్తారు చాలామంది. జనరలైజ్డ్ కామెంట్స్, టెండెన్షియస్ కామెంట్స్, అందులో ఫ్యాక్ట్స్ ఏమీ ఉండవు. ఇంకొక ఆయన చర్చ పెడతా అంటే చెప్పు సిద్ధంగా ఉన్నాను అని ఎవరో రాశాడు. నన్ను దారిని పోయేవాళ్ళు చాలామంది నేను సిద్ధంగా ఉన్నాను అంటారు. పాయింట్ ఏమిటంటే ఇందులో ఏదైనా 4-5 పాయింట్లు రాసి ఈ ప్రశ్నలు ఇవి, మీరు లేవనెత్తినటువంటి క్వశ్చన్స్కి ఇవి సమాధానాలు, వీటి ఆధారంగా నేను డిబేట్ చేస్తాను అని చెప్తే పోనీ ఇందులో ఏమైనా విషయం ఏమైనా ఉందేమో అని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కొంత అయినా. ఆ అవకాశం లేదు. ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. అది ప్రాబ్లము. ఈవీఎంలోని ఓట్ ప్యాడ్స్ ఎందుకు డిస్ట్రాయ్ చేశారు విదిన్ 20 days? టెల్ మీ ఫస్ట్ దిస్ డ్రామా అంట ఒక ఆయన. ఎవరు చెప్పారు ఈయనకి 20 రోజుల్లో డిస్ట్రాయ్ చేశారని? ఏంటి బేసిస్ దానికి? ఒక పనికి మాలిన స్టేట్మెంట్ ఏదో ఒకటి ఇచ్చి దాని మీద మీరు రెస్పాండ్ అవ్వండి అంటే ఎట్లా అవుతారు? ఎక్కడ ఉన్నది డిస్ట్రాయ్ చేశారని? ఎలా డిస్ట్రాయ్ చేస్తారు? ఎవరిష్టం వాళ్ళదా ఏమన్నా? ఇది దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ ఏపీలో ఒక్క చోట మాత్రం 20 రోజుల్లో డిస్ట్రాయ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన ఐటంలోనే నేను చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు ఇచ్చినటువంటి ట్విట్టర్లో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చదివాను. ఇది పచ్చాబద్ధం, ఇది ఫేక్ వార్త, 20 రోజుల్లో డిస్ట్రాయ్ చేయటం కాదు, 1 year వరకు ఉంచుతాం వాటిని అన్ని వీవీప్యాట్స్ని అని స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు. అది కూడా చదివి వినిపించాను. అయినా వినరానమాట. మనకు కావాల్సిందే మనం వింటాం. హ్యావ్ దే టేకెన్ సేమ్ లాజిక్ ఆఫ్ 8 PM ఫర్ 2019 ఎలక్షన్స్ అని ఒకరు రాశారండి. నేను ఆ వివరాలు ఇస్తాను ఇప్పుడు. 2019 కరెక్ట్ ఆ పాయింట్ వారు రాసింది. నేను దానికి సంబంధించిన వివరాలు కూడా ఇస్తాను. ఇక్కడ ఒక ఆయన పెద్ద లెక్చర్ ఇచ్చాడు. ఈ లెక్చర్కి అర్థం ఏంటో తెలియదు. 2019లో అనట చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో జగన్ ఓట్లు వేశారట. కానీ 2024లో జగన్ మీద వ్యతిరేకత లేదట. కాబట్టి ఆ వచ్చిన ఓట్లు కరెక్ట్ కాదట. అది ఆయన సొంత ఒపీనియన్. అది ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ ఫ్యాక్ట్స్. కాబట్టి వాటికి సమాధానం చెప్పడానికి ఏమి ఉండదు. వాళ్ళు చెప్పే తప్పు అని నిరూపించడానికి నీకు ప్రయత్నం రమేష్. అందుకే ఈ తపన అట ఒక ఆయన. నీకు టీడీపీలో అర్థం అవుతుంది రమేష్, నో డౌట్. ఏంటో ఇది చెత్తవాగుడు అంటారు వీటిని. సి యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ఎ పాయింట్. నేను చెప్పిన ఏదైనా ఫ్యాక్ట్స్ తప్పు ఉంటే కొన్నిసార్లు రాస్తారు. నేను పొరపాటును కూడా కొన్నిసార్లు ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ చెప్పొచ్చు. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట నేను ఫ్లోలో చెప్పింది, అది తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు శ్రీ సిటీని అని చెప్పాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాడు. సో ఇట్స్ ఏ క్లియర్లీ జెన్యూన్ స్లిప్ ఆఫ్ ద టంగ్. అది తెలిసిపోతుంది. లేదు నిజంగా కూడా ఏదైనా తప్పు చెప్తే నేను కరెక్ట్ చేసుకోవడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నా ఇది నేను చెప్పిన వాటిల్లో ఏమిటి తప్పు అని చెప్పడం చేతగాక జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇస్తారు కొంతమంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ మైండ్లెస్ అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ స్టిల్. ఎన్నికల కమిషన్ మీద అబద్ధాలు చెప్పిన ఉండవల్లి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇది చిన్న విషయం కాదు కదా అని చెప్పి మరొకరు రాశారు. ఎన్నికల కమిషన్ ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టదండి.
ఇది ఎలా ఉంటుందంటే నిజంగా ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది అనుకోండి, దేశంలో ప్రజాస్వామ్యం లేదా, మరి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ మీద ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం ఉండద్దా ఈ దేశంలో అని మళ్ళీ మనమే మాట్లాడతాం. కాబట్టి నా వరకు ఎన్నికల కమిషన్ కేసులు పెట్టలేదు అనేది ఇష్యూ కాదు. ఎన్నికల కమిషన్ వాజ్ ట్రైయింగ్ టు గివ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఎన్నికల కమిషన్ని నేనేమి సమర్థించనక్కర్లేదు. ఎవరైనా సరే ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు లేవనెత్తితే ఆ అనుమానాలకి సరైన ప్రాతిపదిక ఉన్నదా లేదా అనేది నా పాయింట్ అంతే. ఎన్నికల కమిషన్ సమర్థించాల్సిన అవసరం కానీ, దానికి మద్దతు పలకాల్సిన అవసరం కానీ, లేకపోతే బీజేపీ బ్రహ్మాండంగా నడిపిస్తుంది ఎన్నికల కమిషన్ని అని చెప్పాల్సిన అవసరం కానీ లేవు. ఐ బీన్ ఏ క్రిటిక్ ఆఫ్ బీజేపీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది మొన్న 2024 ఎన్నికల్లో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చెప్పినట్టు దాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతరులు మాట్లాడినట్టుగా నిజంగానే 49 లక్షల ఓట్లు అదనంగా చేర్చారా, అందులో వాస్తవం ఉందా, అటువంటి టెండెన్షియస్ స్టేట్మెంట్, అటువంటి క్రిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ప్రాతిపదిక సరిగ్గా చూపించారా లేదా అనేది పాయింట్. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఎన్నికల కమిషన్ వాళ్ళు కేసులు పెట్టలేదంటే ఇక్కడ ఉండవాళ్ళు మాట్లాడతాడు, దేశంలో 1000 మంది మాట్లాడతారు, 1,00,000 మంది మాట్లాడతారు, అందరి మీద కేసులు పెట్టలేరు. దే కెన్ ఓన్లీ గివ్ సమ్ క్లారిఫికేషన్స్ విచ్ సమ్టైమ్స్ దే గివ్, సమ్టైమ్స్ దే డిడ్ నాట్. అది వాస్తవం. ఇక్కడ ఎవరో రాశారండి కొంత వివరణ, అది కరెక్ట్. అది ఓటర్ పర్సంటేజ్ ఆన్లైన్ లైవ్ క్యాలిక్యులేషన్ కాదు. దే కలెక్ట్ ఓట్స్ పోల్డ్ ఫ్రమ్ బూత్స్ అండ్ గివ్ అన్ ఎస్టిమేట్. Sometimes maybe the votes polled in a booth was not relayed by concerned polling officer. It sometimes happens. So votes polled at 8 PM is just a rough estimate. ఇది అందరికీ తెలిసిన విషయమే, దాని వివరాలు ఇస్తాను నేను మళ్ళీ ఇప్పుడు. It would be interesting to compare the corresponding figures of polling percentages at 8 PM and the ultimate polling percentage declared by EC in 2019 AP election. ప్రతిసారి ఇట్లానే అవుతుందండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే పేపర్లో రకరకాలుగా వస్తాయి వార్తలు, మనం అన్నింటినీ బేస్ చేసుకుని మాట్లాడలేము యాక్చువల్గా. పేపర్లో అప్పటికప్పుడు, ఎందుకంటే లోకల్ పేపర్ ఉందనుకోండి, లోకల్ పేపర్లో కూడా ఇంగ్లీష్ పేపర్లో వేరుగా వస్తుంది, తెలుగు పేపర్లో వేరుగా వస్తుంది. ఎందుకు? తెలుగు పేపర్లకి కింది స్థాయిలో కూడా బూత్లో కూడా ఒక రిపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇంగ్లీష్ పేపర్ల వాళ్ళు స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, అందువల్ల కూడా కొంచెం తేడాలు ఉంటాయి. బట్ మీరు చెప్పినది కరెక్ట్ ఏమిటంటే ఇవన్నీ కూడా అడాక్ ఫిగర్స్. ఫైనల్గా అన్నింటినీ కంపైల్ చేసి కూర్చొని 2 రోజుల తర్వాత కానీ మరి కరెక్ట్గా చెప్పలేరు. ఇన్ని మరి కోట్ల మంది ఓట్లని లెక్కేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకెవరో బాగా రాశారు ఇది. వన్ సింపుల్ లాజిక్, 1.96 lakh dumped over each constituency, then why they didn't mention 4 seats of YSRCP won under margin of 1.96 lakh votes. ఇది కరెక్ట్. ఇది నేను మొన్న చెప్పినప్పుడు మీకు వివరించాను. అదేంటంటే విఎఫ్డి వాళ్ళ క్లెయిమ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో 12.5% పర్సెంటేజ్ ఓట్స్ తేడా. తేడా అంటే ఏం లేదండి, వాళ్ళు చెప్పింది 8 గంటల తర్వాత పోల్ అయినాయి అని. 8 గంటల తర్వాత పోల్ అయితే ఏ విధంగా అవి ఇన్వాలిడ్ అనే ప్రశ్న వేశాను నేను. అది ఏమైనా రాజ్యాంగ వ్యతిరేకం అట్లా చేయటం, అది అన్యాయం, ఘోరం. ఓటర్ని నేను అలౌ చేయను 6 గంటల తర్వాతనో 8 గంటల తర్వాత అని మీరు నిర్ణయిస్తున్నారా? మీరెవరు నిర్ణయించడానికి? ఒక పాయింట్. రెండవది, ఈ లెక్క ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 196,000 ఓట్లు అదనంగా ఆయా క్యాండిడేట్లకు వచ్చినాయి గెలిచిన వాళ్ళకి అని వీళ్ళు చెప్పారు. 196,000 ఓట్లు అదనంగా చేర్చారు అనేది పాయింట్. ఈ 196,000 ఓట్లు టీడీపీగా వచ్చినాయి, బీజేపీకే వచ్చినాయి, జనసేనగా వచ్చినాయి అని ఎట్లా చెప్తారు? చెప్పలేరు కదా. నిజంగానే ఒకవేళ అదనంగా అనుకుందాం, విచ్ ఈజ్ ఫ్యాక్చువల్లీ రాంగ్. ఆ 196,000 ఓట్లు గెలిచిన వాళ్ళకే వచ్చినాయని ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఆయన ప్రశ్న అదే. ఇక్కడ అఖిల్ ఎల్లాట ఆయన ఏమంటున్నారు, 4 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా, ఈ 4 సీట్లలో కూడా 196,000 కంటే తక్కువ వచ్చినాయి వాళ్ళకి. మరి వాళ్ళు నిజంగా ఓడిపోయారు, కానీ 196,000 ఓట్లు అదనంగా చేర్చడం వల్ల గెలిచారు అని చెప్పి అనగలమా? అనలేం కదా. ఓకే, మరి అదే మాట ఈసీ క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు సార్. ఈసీ వాళ్ళు వాళ్ళ క్లారిటీ వాళ్ళు ఇచ్చారండి, మనం అన్నీ ఫాలో కాం కదా. వై డోంట్ యూ ఫైల్ ఏ కేస్ ఆన్ హిమ్ ఫర్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ అట. ప్రపంచంలో ఉన్న పనులన్నీ నేను చేయలేను కదండి, ఐ కెన్ డూ వాట్ ఐ కెన్. ఏమన్నా మీరెందుకు చేయకూడదు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్? సో ఇట్స్ వెరీ ఈజీ వేరే వాళ్ళని అనడం అన్నీ మీరు చేయాలని. ఈయనెవరో రాస్తాడు. ఇవి అన్నమాట, ఇవి ఏంటంటే స్పెక్యులేషను, గాసిప్పు, బేస్లెస్గా ఉండేవి తీసుకొని వాటి మనం మొహానేసి దీని సంగతి ఏంటి అంటారు.
ఏమీ లేదు, దానికి సమాధానం ఏమి ఉండదు. హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి ఒక్క ఓటు మాత్రమే ఎలా వస్తుంది? ఎవరు చెప్పారు ఒక్క ఓటు వచ్చిందని? హిందూపురంలో నాకు తెలిసి 1,00,000 ఓట్లు బాలకృష్ణకు వస్తే 70,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. ఆ ప్రశ్నకు అర్థం ఏంటి? దాన్ని అడ్రస్ చేయాలా? తర్వాత ఎన్నికల డేటాను అంత త్వరగా డిలీట్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఎవరు చెప్పారు మీకు ఎన్నికల డేటాను డిలీట్ చేశారని? ఎన్నికల కమిషనరు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు అఫీషియల్గా ఇచ్చాడు స్టేట్మెంట్, 1 ఇయర్ వరకు ఉంటాయి అవి అని. అంటే మనకు తోచింది మనమే అనుకొని మనమే దాని మీద ప్రశ్నలు వేస్తే ఎలాగా? సో ఇట్లాంటివన్నీ. ఓకే సార్, 1 క్వశ్చన్ అట. ఇన్ హౌ మెనీ బూత్స్ ఓటింగ్ కంటిన్యూ టిల్ 3 AM, లెస్ దాన్ 10? ఇది ఒక నాన్ సెన్స్. మొత్తం రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో మాత్రమే 3 గంటల వరకు అయిందో, 3 గంటల వరకు అయిందో, 2 గంటల వరకు అయిందో, 12:30 వరకు అయిందో తెలియదు. బట్ బియాండ్ 6 PM విచ్ ఈజ్ ది నార్మల్ టైం అయింది అనేది పాయింట్ ఇక్కడ. అది ఎన్ని అయింది ఏమిటి అనేది, రిమైనింగ్ ప్లేసెస్ అంతా బై 8 o'clock క్లోజ్డ్, యు ఆర్ ఫ్రాడ్ అట. ఇంత నాన్ సెన్స్. మరి 2019లో కూడా అయింది కదా, అది కూడా నాన్ సెన్సా? మరి ఆ వార్తలు కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. సో లెట్ us గో టు ఈచ్ పాయింట్ అండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, దీని మీద వచ్చిన వార్తలు చూడండి. విఎఫ్డి రిపోర్ట్ మీద వచ్చిన వార్తలు ఏంటంటే, రిపోర్ట్ క్లెయిమ్స్ 5 crore ఓట్ డిస్క్రిపెన్సీ, ఇండియా బ్లాక్ వుడ్ హ్యావ్ వన్ మ్యాక్సిమం సీట్స్ ఇన్ లోక్సభ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణ బేస్డ్ ఆన్ విఎఫ్డి రిపోర్ట్. రిపోర్ట్ క్లెయిమ్స్ అంటే విఎఫ్డి రిపోర్ట్ అనమాట. 5 కోట్ల డిస్క్రిపెన్సీ ఉందట. 5 కోట్ల డిస్క్రిపెన్సీ అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఏంటి డిస్క్రిపెన్సీ అంటే అని మీరు చూస్తే, నేను చెప్పాను కదా, వీళ్ళు చెప్పేది ఏమిటి, 6 గంటల తర్వాతనో 8 గంటల తర్వాతనో పోల్ అయితే వాటన్నిటినీ కూడా దొంగ ఓట్లుగాను, డంప్ చేసిన ఓట్లుగాను, ఇన్వాలిడ్ ఓట్లుగాను వీళ్ళు భావిస్తున్నారు. ఎవడిచ్చాడు అధికారం వీళ్ళకి? దట్ ఈస్ మై పాయింట్. తర్వాత ఎంత కేర్లెస్గా ఉంటారు వీళ్ళు అని చెప్పడానికి. 5 కోట్లని హెడ్లైన్లో ఉంది కదండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారన్నారు కదా. మీరు కనుక వెళితే, యాక్చువల్గా లోపలికి వెళితే 4,65,00,000 అని చెప్పి రాశారు. సో 4,65,00,000ని అంత ఈజీగా 5 కోట్లు అనేసారు. 35 లక్షల ఓట్లని వీళ్ళే పెంచేశారన్నమాట ఒక్క లెక్కలో. సో ఆ విధంగా అంత లూజ్గా ఉంది ఈ రిపోర్టు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇక అసలు విషయానికి వస్తాను. అసలు విషయం ఏంటంటే, 2024లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఆంధ్రప్రదేశ్లో? 80.66% ఫైనల్గా చెప్పింది వాళ్ళు. ఈ 80.66% పట్టుకొని హైక్ అని డంప్ అని అంటున్నారు కదా. అంటే ఏంటి? 2024లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రశ్న అనుకుందాం. అంటే అంతకుముందు ఎప్పుడు రాలేదా? 2019 ఎన్ని వచ్చినాయి అనేది చెక్ చేయాలి. నా 2019కి వెళదాం. ఎన్ని ఉన్నాయండి? 80.38% చూడొచ్చు మీరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ 2019 17th లోక్సభ ఆంధ్రప్రదేశ్ 80.38. ఇది పోస్టల్ ఓట్ కాకుండా అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా పోస్టల్ ఓట్ కాకుండా 80.66. తేడా ఎంతండి? 80.66 2024లో, 80.38 2019లో. ఎంత? 0.20% 30% ఉంది, అంతే తేడా. పెద్దగా పెరగల, మార్జినల్గా పెరిగింది. పోస్టల్ ఓటింగ్ కొంచెం పెరిగింది. సో 2024 ఎన్నికల్లో ఏదో అమాంతం ఓటింగ్ పర్సంటేజ్ భయంకరంగా పెరిగింది అని చెప్పి అనుకోవడానికి ఇక్కడ ఏ రకమైన ఆధారము లేదు. 2019లో 80.38%, 2024లో 80.6%. క్లియర్గా ఉంది కదా. కాబట్టి ఇందులో ఏంటి కన్ఫ్యూజను తెలీదు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఏపీలో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మన విఎఫ్డి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చూపిస్తాను మీకు. ఈ రిపోర్ట్లో వీళ్ళు ఏమన్నారు, ఓటర్ టర్న్అవుట్ అట్ 8 PM అని చెప్పి 68.12 అని రాస్తే చాలామంది కామెంట్స్లో కూడా రాశారు అది తప్పు అని. ఎందుకంటే మన లోకల్ పేపర్లు అన్నింటిలో వచ్చింది 5 గంటలకే 68% ఓటింగ్ పోల్ అయింది ఏపీలో. కానీ ఈ 5 గంటల లెక్క ఎలక్షన్ కమిషన్ వారికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మళ్ళీ అడ్హాక్గా ఫిగర్స్ కొన్ని ఇచ్చేసరికి 8 గంటలు అయి ఉంటుంది బహుశా. దాన్ని పట్టుకొని ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ 80.66, ఈ రెండింటి మధ్య తేడా 12.5% అని చెప్పి ఒక పనికి మాలిన దొంగ లెక్కలు వేసి, ఫ్రాడ్ లెక్క కదా అది వేసి, ఈ 5 గంటలకే ముగిసిపోయింది పోలింగ్ అన్నట్టుగా ఎట్లా మాట్లాడతారు అనేది ఒక పాయింట్. తర్వాత వీళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళ బేసిక్ ఆర్గ్యుమెంట్ ఏంటి, 12.54% ఓటర్ పర్సంటేజ్ హైకు ఉన్నది ఈ అనేది ఫస్ట్ పాయింట్.
ఈ 12.54% ఓటింగ్ హైక్ ఉన్నది అనేది బేసిస్ ఏమిటి అనేది తప్పుల తడక అది. తర్వాత ఆ 12.54% అంటే 49 లక్షల ఓట్లు అని చెప్పి లెక్కగట్టి ఈ 49 లక్షలు 25 నియోజకవర్గాల్లో అదనంగా ఏదో వచ్చేసినాయి వేరే వాళ్ళకి. అంటే బీజేపీ ఉంది కాబట్టి అక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేనకు వచ్చినాయని వీళ్ళ లెక్క. ఆ ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 1,96,000 ఓట్లు అదనంగా వచ్చినాయి. ఈ చూడండి, ఒక తప్పుడు ప్రాతిపదిక తీసుకొని దాని మీద ఎట్లా బిల్లు చేశారు ఒక్కొక్కటి. దీనివల్ల 7 నియోజకవర్గాల్లో తేడా వచ్చిందట. 7 నియోజకవర్గాల్లో అంటే లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవాల్సి ఉంటుందట. ఎట్లా గెలుస్తుంది? ఏంటి బేసిస్? 5 గంటల తర్వాత ఓటర్లు వేసిన ఓట్లని గుర్తించకుండా ఉండటానికి మీరెవరు? ఏంటి ఆ లెక్క? ఏంటి దానికి బేసిస్? ఇంతకుముందు చెప్పినట్టు 2019లో కూడా అదే పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ 2014లో కూడా మీకు 79% వరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అప్పుడు టీడీపీ గెలిచింది, 2019లో వైసీపీ గెలిచింది, 2024లో కూటమి గెలిచింది. సో పర్సంటేజ్లో పెద్దగా తేడా ఏం లేదు, 79, 80 మోరార్లెస్ 3 ఎన్నికల్లో కూడా. అయినా కూడా భిన్నంగా ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఏ రకంగా ఇటువంటి ప్రచారం చేస్తారు? ఇట్లా చేయడం ఫ్రాడ్ కాదా? దీనివల్ల జెన్యూన్గా ఉండేటువంటి కంప్లైంట్స్, ఆ కంప్లైంట్స్ను కూడా మనం పట్టించుకొని ఒక పరిస్థితి ఏర్పడదా? ఇట్లా కనుక ఇంత లూజ్గా, ఇంత క్యాజువల్గా, ఇంత టెండెన్షియస్గా, ఇంత ఫాల్టీగా రిపోర్ట్స్ తయారు చేస్తే వీటిని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడిందండి. ఇట్స్ నాట్ అబౌట్ విఎఫ్డి అనేది ఏదో మహారాష్ట్రలో, పూనాలో కొంతమంది పెట్టుకున్నది. మరి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని మీద ఆధారపడి మాట్లాడవచ్చా? దాని మీద ఆధారపడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈవీఎంల మీద అనుమానం. 2019లో అనుమానం లేదు, ఇప్పుడు మాత్రం అన్ని అనుమానాలు ఏమైనా ఉంటే వాటిని గురించి మాట్లాడడం మంచిదే. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అదే కీలకం మన ప్రజాస్వామ్యానికి. అయితే మనం లేవనెత్తేటువంటి పాయింట్స్ చాలా సీరియస్గా లేకపోతే, ఈ విధంగా చాలా లూజ్ ప్రాతిపదిక మీద మనం మాట్లాడితే దానివల్ల చాలా నష్టం జరుగుతుంది యాక్చువల్గా. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మీద ఇప్పటికీ కొంత అనుమానాలు ఉన్నమాట వాస్తవం, సరిగ్గా జరుగుతోందా లేదా అనేది.